పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారంటే ఆయన చట్టబద్ధంగా చేసుకున్నారు. ఆయన ఏమి ఫామ్ హౌస్లో గెస్ట్ హౌస్లో హీరోయిన్లు బంధించలేదు కదా, బంధించేసి వాళ్ళతో సంసారాలు చేయలేదు కదా. చట్టబద్ధంగా మ్యారేజ్ చేసుకున్నారు, చట్టబద్ధంగా విడాకులు 2 సార్లు కదా విడాకులు తీసుకుంది. ఏదో ఒక 20 సార్లు అన్నట్టు ఎలా అవుతుంది? మీరు అన్నట్టు మరి చెప్పుకోడు అంటే మరి ఈమె అసైన్ మీనింగ్ చెప్పాలి చెప్పుకోడికి. ఒకప్పుడు ఆమె ఒక రెంటెడ్ హౌస్ లో మనందరం కలిసి ఎంట్రీలో చూసాం. ఈరోజు చూస్తే 100 కోట్లకు పడగలెత్తుతుంది ఆమె. మరి డబ్బంతా ఎక్కడి నుండి వచ్చిందని నేను అడుగుతున్నాను. పాలన ఏదైనా కానీ ప్రాంతాల్ని మనం కించపరచకూడదు, రెచ్చగొట్టకూడదు. ఓకే, ఆంధ్ర గొప్పతనం ఆంధ్రాకు ఉంది, తెలంగాణ గొప్పతనం తెలంగాణకు ఉంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు గొప్ప, అలాగే ఆంధ్ర సంస్కృతి సాంప్రదాయాలు మా గొప్ప. మేము ఎప్పుడు కూడా ప్రాంతాలను విమర్శించం, భాషలను విమర్శించం, కులాలను విమర్శించం. ఏదైనా దోషం ఉంటే వ్యక్తిగత దోషమే ఉంటుంది. ఎవరో ఒకరిద్దరు అన్నారని మొత్తం ఆంధ్ర వాళ్ళందరినీ బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి. అలాగే ఈ మధ్యకాలంలో ఆంధ్ర ప్రాంతం మీద, ముఖ్యంగా విశాఖపట్నం మీద కూడా విషయం కక్కుతున్నారు. విశాఖపట్నం అనేది మీ అందరికీ తెలుసు, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. జీడిపి పరంగా కానీ, బై ఏరియా పరంగా కానీ, బై పాపులేషన్ పరంగా కానీ. వైజాగ్ లో ప్రతిదీ కూడాను ఫేమస్, పాపులరే. వైజాగ్ లో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, వైజాగ్ లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కావచ్చు, వైజాగ్ లో ఉన్నటువంటి బీచ్ కావచ్చు, వైజాగ్ లో ఉన్నటువంటి పోర్ట్ కావచ్చు, వైజాగ్ లో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ కావచ్చు, వైజాగ్ లో ఉన్నటువంటి నేవీ డాక్ యార్డ్ కావచ్చు, అన్ని కూడా ఆసియాలోనే అతి పెద్దవని అందరికీ తెలుసు కదా. అలాగే వైజాగ్ లో క్రూయిజ్ షిప్ టెర్మినల్స్ ఉంది. ఓకే, అది పెద్ద పెద్ద విశ్వ నగరాల్లోనే ఉంటుంది. దుబాయ్ లో, సింగపూర్ లో, లండన్ లో, టోక్యోలో, సిడ్నీలో. వైజాగ్ లో ఉంది. ఓకే, అది వేరే నగరాలకు రమ్మంటే వస్తుందా? రాదు. ఒక్క అవకాశం వైజాగ్కి ఉంది. అలాగే వైజాగ్ లో అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. గూగుల్ ఉంది, టీసీఎస్ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, టెక్ మహీంద్రా ఉంది, విప్రో ఉంది, ఐబిఎం ఉంది. వైజాగ్ ఏం తక్కువ అని నేను అడుగుతున్నాను. వైజాగ్ 100 కిలోమీటర్ల సిటీ అండి. ఇక్కడ అనకాపల్లి నుండి కొలతలు కొలుసుకోమని అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు. అలాగే వైజాగ్ లోని భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందా, అది ఎంత పెద్దదో తెలుసా? ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ 22 ఎయిరో బ్రిడ్జెస్ ఎయిర్పోర్ట్ అది. అంటే కొంతమందికి లాంగ్వేజ్ అర్థం కాదులే, ఈ కళ్ళు తాగిన కోతులు కొంతమందికి అర్థం అవ్వదు. 22 ఎయిరో బ్రిడ్జెస్ ఎయిర్పోర్ట్ అంటే వీళ్ళు ప్లాట్ఫామ్ అంటారు కదా, బస్ ప్లాట్ఫామ్, ట్రైన్ ప్లాట్ఫామ్. అలాగే 22 ఫ్లైట్స్ ఒక్కసారి టేక్ ఆఫ్ అవ్వగలవు. ఓకేనా? సో వైజాగ్ ఏ విషయం కూడా తక్కువ కాదండి. వైజాగ్ లో అన్ని ఉన్నాయి. ఇంకా ఎందుకు అట్లా తక్కువ చేసి మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావడం లేదు. ఓకే, అలాగే వైజాగ్ లో ఫిషింగ్ హార్బర్ ఉంది కదా, 120 to 130 కంట్రీస్ కి ఫిష్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. అలాగే మన గుంటూరులో ఉన్న మిర్చి ఆసియాలోనే అతి పెద్దది. అది అక్కడ కూడాను 100 నుండి 120 దేశాలకి మిరపకాయలు ఎగుమతి చేస్తారు. ఐ మీన్ మిర్చి. తర్వాత మళ్ళీ ఇంకా గోదావరి వేసినట్లు కదా, గోదావరి జిల్లాలు ఇవన్నీ కలిసి అక్కడ పండించినంత వరి ప్రపంచంలో ఎక్కడ కూడా పండించరు. 3 పంటలు వస్తాయి అక్కడ వరి. వాళ్ళు కూడా 100 నుండి 120 దేశాలకి రైస్ ఎగుమతి చేస్తారు. ఏం తక్కువైపోయిందండి ఆంధ్రాకి చెప్పండి? ఆంధ్రాలో 10 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మీకు తెలుసు. వైజాగ్ లోనే 2 ఉన్నాయి. రాజమండ్రిలో ఉంది, విజయవాడలో ఉంది, తిరుపతిలో ఉంది, పుట్టపర్తిలో ఉంది, కడపలో ఉంది, కర్నూలులో ఉంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ పలాసలో వస్తుంది, నెల్లూరులో వస్తుంది, అలా కుప్పంలో వస్తుంది. అలాగే 15 పోర్ట్లు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి, విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి, ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి, కృష్ణా జిల్లాలో ఉన్నాయి, నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ప్రతి ఒక్క దగ్గర పోర్ట్లు ఉన్నాయి. ఏం తక్కువ అండి? కాకపోతే సినిమాల కోసమని వస్తుంటారు ఇక్కడికి. ఓకేనా? ఆంధ్ర వాళ్ళు ఎక్కువ సినిమా ఇండస్ట్రీ కోసం, అలాగే టీవీ ఇండస్ట్రీ కోసం, సోషల్ మీడియా, అలాగే మీడియా ఉంది కదా, ఇవన్నీ కూడా. మరి ఇవన్నీ ఆంధ్ర వాళ్ళు పెట్టినవి కదండి. వాళ్ళు వచ్చి పనిచేయడంలో ఒక అర్థం ఉంది, ఒక మీనింగ్ ఉంది. మిగతా పార్ట్లన్నీ చూసుకోండి. ఇప్పుడు ఐటీ సెక్టర్ ఉంది హైదరాబాద్ లో. ఐటీ సెక్టర్ లో ఎవరంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు? వాళ్ళు వెళ్ళి వీళ్ళు అడగలరా? ఐటీ సెక్టర్ లో ఎంప్లాయీస్ అందరూ ఢిల్లీ వాళ్ళు, అలాగే పంజాబ్ వాళ్ళు, నోయిడా వాళ్ళు, గురుగాం వాళ్ళు, వీళ్ళే కదా ఉన్నారు. మరి వాళ్ళని అడగలరా వెనక్కి వెళ్ళిపోండి అని? అలాగే రైల్వేలో ఎవరున్నారండి? బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు ఉన్నారు. హోటల్ ఇండస్ట్రీలో ఎవరున్నారండి? ఒడిస్సా వాళ్ళు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు, నేపాల్ వాళ్ళు ఉన్నారు. అలాగే వ్యాపారాలు ఎవరు ఎక్కువ ఉన్నారండి? జ్యువెలరీ కావచ్చు, బట్టలు కావచ్చు, చెప్పులు కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు. మహారాష్ట్ర, రాజస్థాన్, వీళ్ళే కదా ఉన్నారు. గుజరాత్, వీళ్ళే కదా ఉన్నారు. సినిమా ఆంధ్ర వాళ్ళు ఎక్కడున్నారు? సినిమా ఇండస్ట్రీలోనా, మీడియాలోనే ఉన్నారు, అంతే. సో ఆంధ్ర వాళ్ళ మీద పడి ఆడడం అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనకు ఆర్టికల్ 19 లో ఉంది కదా, నువ్వు భారతీయుడు అయితే ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారాలు చేసుకోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు అని. ఆ లెక్కన మా వైజాగ్ లో చూడండి, నేవీ డాక్ యార్డ్ లో ఎన్నో రాష్ట్రాల నుండి వచ్చారు. మొత్తం
ఆల్మోస్ట్ 25 స్టేట్స్ నుండి వచ్చి ఉద్యోగాలు చేస్తారు. అలాగే మా స్టీల్ ప్లాంట్ లో, అలాగే ఇక్కడ మా ఫిషింగ్ హార్బర్ లో బోట్స్ బిజినెస్ ఉంటుందో చేపలు పడతారు, ఎన్నో రాష్ట్రాలు వాళ్ళు వచ్చి చేసుకుంటారు.